హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. గుండె నిండా గుడి గంటల సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. ఇక ప్రభావతి అయితే మీనాని హడావుడి చేస్తుంది. వండర్ లిస్ట్ అయితే ఇస్తుంది. సంజయ్ వచ్చాడు, ఇవన్నీ చెయ్యని అయితే చెప్తుంది. ఇక బామ్మగారు అయితే 101 వంటలు ఇచ్చి ఒక్కదాన్ని ఎలా చేయమంటావు, అవన్నీ ఇప్పుడు అవ్వవు, ఏవో కొన్ని చెయ్యి, ఫంక్షన్ రేపు కదా, అన్నీ రేపు చేసుకుందామని అయితే బామ్మగారు చెప్తారు. ఇక ప్రభావతి అయితే కోపంగా అంతే చూస్తుంది. ఇంతలో సత్యం బయటికి వెళ్ళి వస్తూ, బావగారు ఎర్రా అని బాలుని అడిగితే ఇప్పుడే కడుక్కోవడానికి వెళ్ళాడు అని అయితే ఎటకారంగా చెప్తాడు. ఇక మనోజ్ అయితే క్లారిటీగా చెప్పురా అంటే కాళ్ళు కడుక్కోవడానికి వెళ్ళాడు అంటారు. అదంతా కాదు, ఇప్పుడు ఆ సంజయ్కి ఎవరు రూమ్ ఇవ్వాలో ఇప్పుడే డిసైడ్ అవ్వండి అని అయితే శృతి చెప్తుంది. ఇక ప్రభావతి అయితే అంతే ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ప్రభావతి రోహిణిని మీది పెద్ద రూమ్ కదమ్మా, మీది ఇవ్వండి అని అయితే అడుగుతుంది. కానీ రోహిణి మాత్రం తెలివిగా మనోజ్కి ఆ రూమ్లో తప్పితే వేరే రూమ్లో నిద్ర పట్టదత్తయ్య అని అయితే చెప్తుంది. ఇక ప్రభావతి అయితే అంతే చూస్తూ షాక్ అయి చూస్తుంది. ఇక శృతి వాళ్ళు అసలే ఇవ్వరు. ఇక చివరికి తప్పక మీనానే ఇవ్వాలన్నట్లు మీనా వైపు చూస్తుంది. ఇంకా మీనానే మౌనిక సంజయ్ వాళ్ళకి వాళ్ళ రూమ్ అయితే ఇస్తారు. వాళ్ళు హాల్లోకి వచ్చేస్తారు. ఇక అందరూ సరదాగా అయితే పైన కూర్చుంటారు. మౌనిక కూడా వస్తుంది. ఇక బాలు అయితే ఏంటి మీ ఆయన వచ్చినప్పటి నుండి కారాలు మిరియాలు నూరుతున్నాడు అని అయితే అడుగుతాడు. రవి అయితే కారాలు మిరియాలు కాదన్నయ్య, వచ్చినప్పటి నుంచి నిప్పులు మంటలు అయితే కక్కుతున్నాడు అని అయితే అనిపిస్తుంది. ఇక సంజయ్ గురించి అందరూ సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక శృతి అయితే మీ ఆయన నిన్ను బాగానే చూసుకుంటున్నాడా, ఏమన్నా ఇబ్బంది పెడుతున్నాడా అని అయితే అడుగుతుంది. లేదు వదిన, బాగానే చూసుకుంటున్నారని అయితే మౌనిక అయితే అబద్ధాలు బాగానే చెప్తుంది. ఇక శృతి అయితే ఏమన్నా నిన్ను ఏడిపిస్తే చెప్పు, నిన్ను ఇబ్బంది పెడితే చెప్పు, మీ బాలు జాకీ తీసుకొని వస్తాడు, ఇక రవి అయితే ఏదో కట్ట తీసుకొని వస్తాడు అని అయితే శృతి సరదాగా చెప్తుంది. అందరూ సరదాగా నవ్వుకుంటూ మాట్లాడుకుంటాడు. వీళ్ళ మాటలు వెనక నుంచి సంజయ్ విని చాలా కోపంగా అవతలికెళ్ళి మౌనికని పిలిచి, ఆ రవి శృతి నా మీద జోకులు వేస్తుంటే సరదాగా ఆనందపడుతున్నావు కదా నవ్వుతూ అని అయితే కోపంగా అడుగుతాడు. ఈ ఆనందం అంతా అక్కడికి వెళ్ళేసరికి నిన్ను అక్కడ ఏడుపులాగా మారుస్తాను, ఈ ఆనందాన్ని నేను ఏడిపిస్తాను అక్కడికి వెళ్ళి మన ఇంటికి వెళ్ళాక అని అయితే చెప్తాడు. ఇక కోపంగా మౌనికని అయితే డోర్ వేసుకుంటాడు. మౌనిక ఆగండి, నిజం చెప్తున్నాను అది అని చెప్పి బతిలాడుతుండగా మౌనిక చేయి పెడుతుండగా డోర్ అయితే గట్టిగా సంజయ్. ఇక మౌనిక చెయ్యి అయితే డోర్లో పడి నలిగిపోతుంది. మౌనిక అయితే గట్టిగా అరుస్తుంది. బాలు కూడా ఆ మాటలు విని వస్తాడు. ఏమైందమ్మా, వాడైనా రాసుకెళ్ళైనా అంటూ తిడతాడు. ఇక రేపటి ఎపిసోడ్లో మరి బాలు కోపంలో సంజయ్ని కొడతాడో, మీనాకి ఇచ్చిన మాట కోసం కంట్రోల్ చేసుకుంటాడో, మీనా బాలు పెళ్లి రోజు సెలబ్రేషన్స్లో ఎలాంటి గొడవలు లేకుండా జరుగుతాయో రేపటి ఎపిసోడ్లో చూద్దాం. థ్యాంక్